అందరికీ నమస్కారములు। ఈరోజు 29 నవంబర్ అంటే కేసీఆర్ దీక్ష దినోత్సవం రోజు ఉన్నది। మిత్రులారా, కేసీఆర్ దీక్ష దివస్ అంటే కేసీఆర్ గారు తెలంగాణ సాధనలో భాగంగా ఇదే రోజు 29 నవంబర్ నాడు ఒక దృఢ సంకల్పంతో కేసీఆర్ గారు కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో తెలంగాణ కోసం అమర నిరాహార దీక్ష చేస్తానని ఆలోచించి కరీంనగర్ నుండి సిద్దిపేటకు బయలుదేరారు। కానీ అప్పుడు కేంద్రంలో అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే। కేసీఆర్ గారికి కరీంనగర్ అల్గునూరు చౌరస్తా వద్ద అక్రమంగా అరెస్ట్ చేశారు। అరెస్ట్ చేసి ఖమ్మం జైలుకు తరలించారు। అయినా కేసీఆర్ గారు ఖమ్మం జైల్లో దీక్ష కొనసాగించారు। ఇక్కడ మేము కేసీఆర్ గారికి అరెస్ట్ చేసేటప్పుడు అడ్డుకుంటే మా మీద లాఠీ చార్జ్ చేసి మా ఉద్యమకారులకు తిమ్మాపూర్ పిఎస్కు తరలించారు। నాకు ఆ రోజు మంచిగా గుర్తుంది। నేను, అక్బర్ భాయ్, అదేవిధంగా మారుతి, కలర్ సత్తన్న, రెడ్డివేణి తిరుపతి మరి ఎందరో ఉద్యమకారులకు అప్పుడు అక్రమ కేసులు పెట్టి తిమ్మాపూర్ పిఎస్లో నిర్బంధించారు। అక్కడ కేసీఆర్ గారు దీక్ష కొనసాగించడం వల్ల వారి ఆరోగ్యం క్షీణించింది। అప్పుడు కేసీఆర్ గారికి మళ్ళీ హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్కు తరలించారు వైద్య నిమిత్తం ట్రీట్మెంట్ కోసం। అయినా కేసీఆర్ గారు నిమ్స్ హాస్పిటల్లో కూడా దీక్ష కొనసాగించారు। కేసీఆర్ గారు తెలంగాణ కోసం 11 రోజులు అమర నిరాహార దీక్ష కొనసాగించారు। అప్పుడు హాస్పిటల్ నుండి ఒక సందేశం బయటికి వచ్చింది। కేసీఆర్ గారు ఏం చెప్పారంటే, కేసీఆర్ గారి శవయాత్రలో పాల్గొంటారా మీరు, లేదా తెలంగాణ జైత్ర యాత్రలో పాల్గొంటారా, తెలంగాణ ప్రజలు ఆలోచించాలని ఒక సందేశం రావడం జరిగింది। అప్పుడు తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తూ ఆందోళన చేపట్టారు। తెలంగాణ మొత్తం అగ్నిగుండంగా రణరంగంగా మారింది। అప్పుడు కేంద్రంలోని ఢిల్లీ పెద్దలు దిగివచ్చి కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేసినారు, దీక్ష విరమించాలని, అదేవిధంగా తెలంగాణ ప్రకటిస్తున్నామని తెలంగాణ ప్రకటించడం జరిగింది। కానీ అప్పటికే ఆంధ్రలో ఉత్తత్తు ఉద్యమాలు ఏర్పాటు చేసి మళ్ళీ కేంద్రం వెనుక అడుగు వేసి జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ వేయడం జరిగింది। జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ 1 సంవత్సరం కాలయాపన చేయడం వలన తెలంగాణలో ఎన్నో ఉద్యమకారులు, విద్యార్థులు బలిదానాలు తీసుకున్నారు। కేసీఆర్ గారు అప్పుడు మళ్ళీ ఉద్యమంని ఉద్రిక్తత చేసి మళ్ళీ జాతీయ పార్టీలను 40 జాతీయ పార్టీలను ఏకం చేసి అదేవిధంగా తెలంగాణలో పొలిటికల్ జేసీ ఏర్పాటు చేసి అదేవిధంగా విద్యార్థి చేసి అదేవిధంగా ఉద్యోగాలు చేసి అని ఏర్పాటు చేసి పెండాను అని, సకల జన సర్మే అని అనేక విధాలుగా కేంద్రం మీద ఒత్తిడి చేసి కేంద్రం మెడలు వంచి తెలంగాణ సాధించినారు కేసీఆర్ గారు। మిత్రులారా, కేసీఆర్ గారి దీక్ష వల్లనే మనకు తెలంగాణ వచ్చింది, అది మనం ఆలోచించాలి। ఆ రోజు దీక్ష చేయకుంటే కేంద్రంలో అలజడి ఉండకపోదు। అదేవిధంగా ఒక న్యాయమైన పోరాటంలో తెలంగాణ మలిదుష ఉద్యమంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మేము పనిచేయడం చాలా చాలా సంతోషంగా భావిస్తున్నాం। ఎందుకంటే అప్పుడు అందరికీ అవకాశాలు ఉండే, కానీ కేసీఆర్ గారి మీద ఎవరు నమ్మకం చేయలే। మేము నమ్మిన వాళ్ళలో ఉన్నాము, మేము చాలా సంతోషంగా భావిస్తున్నాము। కానీ ఈరోజు మిత్రులారా మాకు చాలా బాధగా ఉంది। ఎందుకంటే ఈరోజు మనం ఒక సీఎంను, రేవంత్ రెడ్డి గారిని తెలంగాణ ద్రోహిని సీఎంగా చూస్తున్నాము। ఎందుకంటే అప్పట్లో రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ గురిపెట్టినారు, మనకు అందరికీ తెలుసు। ఇప్పటికైనా మేము తెలంగాణ మలిదశ ఉద్యమకారులందరం రేవంత్ రెడ్డి గారికి ఛాలెంజ్ చేస్తున్నాం, తెలంగాణ వ్యాప్తంగా మీరు మీకు నచ్చిన నియోజకవర్గం నుండి మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచి నేను సీఎంగా ఉంటానని మీరు పోటీ చేయండి, ఖచ్చితంగా మీ డిపాజిట్ జప్త్ అవుతుంది। ఎందుకంటే తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్కి అవకాశం ఇవ్వాలని ఆలోచనతో వేసిరు కావచ్చు, కానీ మీకు సీఎంగా అవకాశం ఇవ్వాలని వేయలేదు, ఇది వాస్తవం। ఇది వాస్తవంగా మిత్రులారా, తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులే కష్టపడ్డారు, వాళ్ళే ఆర్థికంగా నష్టపోయారు, కానీ తెలంగాణ వచ్చిందని వాళ్ళు సంతోషంగా ఉన్నారు। కానీ వాస్తవంగా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాజీనామాలు కూడా చేయలేదు।
ఒక పున్నం ప్రభాకర్ గారే ఒక పార్లమెంట్లో గలం విప్పారు తెలంగాణ గురించి, కానీ ఎవ్వరు చేయలేదు. బీజేపీది అయితే ఖచ్చితంగా ఈ తెలంగాణ ఉద్యమంలో శూన్యం, పాత్ర శూన్యం. ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం, తెలంగాణ మలిదేశ ఉద్యమకారుల తరపు నుంచి మేము రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఏమనగా అంటే కేసీఆర్ గారి దీక్ష దివస్ను అధికారికంగా ప్రభుత్వ పరంగా నిర్వహించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం, కేసీఆర్ గారికి భారత రత్న అవార్డు ఇవ్వాలని. ఎందుకంటే తెలంగాణ సాధించిన ఒక మహా నాయకులు కేసీఆర్ గారు, మహనీయులు కేసీఆర్ గారు, ఒక విద్వాంసులు, ఒక బుద్ధిజీవి, ఒక మంచి నాయకత్వం గల నాయకులు కేసీఆర్ గారు. 2 సార్లు తెలంగాణ సీఎంగా ఉండి తెలంగాణకు అనేక విధాలుగా అభివృద్ధి చేస్తున్నారు. ఈరోజు మనం చూడొచ్చు, మన దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి కేసీఆర్ గారు పేద ప్రజల జీవితాలలో వెలుగు నింపినారు. అదేవిధంగా మనం చూడొచ్చు, కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ నిర్మించి తెలంగాణ నీటి సమస్యను తీర్చినారు. అందుకోసమే మరొక్కసారి మేము కేసీఆర్ గారికి భారతరత్న అవార్డు ఇవ్వాలని కోరుతూ ఈరోజు ఈ దీక్ష దివస్ను పెద్ద ఎత్తున కరీంనగర్లో నిర్వహించడం జరుగుతుంది. పార్టీ పరంగా మేము కూడా ప్రోగ్రాంలో పోవడానికి నేను సయ్యద్ నయీం టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మలిదశ ఉద్యమకారులు, నాతో నాహిద్ భాయ్, ముబీన్ భాయ్, అదేవిధంగా వార్డ్ పెద్దలు, యూత్లు అందరూ కలిసి మేము ఈ ప్రోగ్రాంలో పోతున్నాము. పెద్ద ఎత్తున కేసీఆర్ గారికి ఎక్కడ అరెస్ట్ చేశారో అక్కడనే అల్గునూర్ చౌరస్తా వద్ద కేటీఆర్ గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు. దాదాపు 30,000 కార్యకర్తలు, ప్రజలు, నాయకులతో ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు.